లావణ్య శశి గారు, ఇదేంటి ఏదో కొత్త మోడలా? ఏదో స్కాలప్ తో ఏదో డిజైన్ ఉంది, ఏంటిది? శశి గారు, ప్రతిసారి కస్టమర్స్ కి అన్ని పాతవే చేస్తా ఉన్నారు కదా, ఇదిగోండి ఈ మోడల్ చేద్దామని. బాగుంది లావణ్య ఈ మోడల్. మన ప్రొజెక్టర్ లో ఎలా వస్తుందో చూపిద్దామని చేస్తున్నాను. సో దానికి మీరు సజెస్ట్ చేయండి శశి గారు, ఏ హ్యాండ్స్ పెడదాము, బ్యాక్ నెక్ లో ఇంకేదైనా ప్యాటర్న్ తీసుకుందామా, ఒకసారి చెప్పండి. మనం డబుల్ మ్యాంగో చేసి చూసాం కదా లావణ్య మొన్న. మన లేస్ వేసి డబుల్ మ్యాంగో వచ్చింది కదా, అది బాగుంటుంది. ట్రాన్స్పరెన్సీ నెట్ వేద్దామా? నెట్ లో మళ్ళీ మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇట్లా డబుల్ వచ్చేలాగా చూసాం, బాగుంది అనుకున్నాం కదా. ఓకే, అది చేద్దాం ఈసారి. దీనికి చేయలేదు కదా మనం. హ్యాండ్స్ కూడా ఒక చిన్న మ్యాంగో అలా వేస్తే బాగుంటుందేమో. మిడిల్ పైన బాటమా? బాటమ్ కాదు, ఇక్కడ మిడిల్ లో వచ్చేలా మిడిల్ లో చేసుకుందామా? ఓకే, ఎందుకంటే ఇది లాంగ్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నాం కదా, మిడిల్ బాగుంటది. మనకు డైరెక్ట్ గా ఇదే ప్రాజెక్ట్ అయిపోతుంది. అదే మన కటింగ్ టేబుల్ మీద డైరెక్ట్ గా పెట్టుకొని కట్ చేసుకుంటున్నాం కదా. డ్రా చేయడానికి ఎవరికైనా బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా 1 minute కంటే ఎక్కువ పట్టదు అనుకుంటున్నాను నేను. మనకి అవుట్లైన్ డిస్ప్లే అవుతుంది కదా ఈజీగా. డ్రెస్సే కదా శశి గారు, అంటే మనం ఏదైనా షేప్స్ అవి కట్ చేసుకుంటుంటే కొంచెం కష్టంగా ఉంటది. ఇది పెద్ద పీస్ కాబట్టి కదలట్లేదు కాబట్టి ఈజీగా చేసేయచ్చు. స్కాలప్ కూడా చాలా నీట్ గా కరెక్ట్ గా వచ్చింది లావణ్య. మనం మాన్యువల్ చేయాలంటే ఎంత కష్టం దాన్ని. అవును శశి గారు, కాయిన్స్ పెడతారు, తర్వాత 1 రూపీ కాయిన్స్ తో లేకపోతే 10 రూపీస్ కాయిన్స్ తో డ్రా చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ సాఫ్ట్వేర్ లో డైరెక్ట్ గా ఇప్పుడు మనం పింట్రెస్ట్ లో మోడల్స్ కూడా మనం ఇలాగే ఏదైనా నెక్ ప్యాటర్న్స్ ఉంటే కూడా ఇలాగే కట్ చేసుకోవచ్చు. అవును, మనం చెప్పారు కదా లావణ్య, మీరు ప్రింట్రెస్ట్ లో ఉన్న నెక్ మోడల్ యాజ్ ఇట్ ఈస్ గా మన డ్రెస్ మెజర్మెంట్ కి మన ప్రొజెక్టర్ లోంచి మనం డౌన్లోడ్ చేసుకొని చేసేసుకోవచ్చు అని చెప్పారు కదా. చేసుకోవచ్చు, ఏ కొత్త మోడల్ అయినా అలా చేసేసుకోవచ్చు, మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా అయిపోతుంది కదా. ఈజీగా అయిపోద్ది. అంటే దానికి మనం మళ్ళీ మైండ్ పెట్టి ఆలోచించి ఏం అక్కర్లేదు. మనం మెజర్మెంట్స్ ఇచ్చి ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ కటింగ్స్ ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే ఓకే, అవుట్లైన్ కటింగ్ ఉన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఒక ప్యాటర్న్ బ్లౌజ్ మోడల్ ఇచ్చినా కానీ దాంట్లో ఇది కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఇలా వస్తుంది. డ్రా చేయకుండా అయితే మనం కట్ చేయకూడదు, ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు ఇది పైకి వెళ్తుంది కదా. అవును, మూవ్ అవుతుంది కాబట్టి మనం జస్ట్ మార్క్ వేసుకొని మార్క్ ని కట్ చేసుకోవడం ఈజీ. అవునవును, ఇప్పుడు మీరు డ్రా చేసేసారు కాబట్టి పక్కకు జరిపేశాను. ఇప్పుడు నాకు ఇక్కడే నేను పెట్టుకోవాలనుకుంటే పిన్స్ పెట్టేసుకొని అట్లా అయినా డ్రా చేసుకోవచ్చు. ఇలా ఈజీ, మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవడం ఈజీ. ఓకే, ఇప్పుడు మనకి దీని సైజుని చిన్నగా చేసుకొని కూడా మనం ఇప్పుడు వేరే సైజ్ చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు ఇమీడియట్ గా. ఈ పేజ్ లో కూడా చేసుకోవచ్చు. మనం దీంట్లోనే చిన్నది చేసుకోవాలనుకుంటే మెజర్మెంట్స్ ఇంకొంచెం తగ్గించి ఇవ్వాలి, లేకపోతే పెంచి ఇవ్వాలి, ఇక్కడే చేసుకోవచ్చు. అదే మీరు అన్నారు కదా లాస్ట్ టైం, కస్టమైజేషన్ పేజ్ ఇక్కడ ఫైనల్ పేజ్ లో డిస్ప్లే అవుతుంది అన్నారు కాబట్టి మనం ఈ పేజ్ లోనే మనం లెంత్ గానీ విడ్త్ గానీ అన్ని తగ్గించేసుకొని కూడా వేరే మెజర్మెంట్ లో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్యాటర్న్ కి మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి మళ్ళీ ప్యాటర్న్ అక్కడ మెజర్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ చేసేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఇది ప్రొజెక్టర్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి లావణ్య. చాలా ఈజీగా శశి గారు, మనం పింట్రెస్ట్ లో అన్ని యూస్ చేసుకుంటాము. నాకు ఏ హ్యాండ్స్ కావాలి, నెక్స్ ఏ కావాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడే చేసుకుంటాం కదా. మనం కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ మనకి సాఫ్ట్వేర్ లో పెట్టే వరకు వెయిట్ చేసే పని లేకుండా లోనే ఈజీగా తీసుకొని చేసుకోవచ్చు. పర్చేస్ చేసుకునే పని కూడా లేదైతే. కానీ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. పింట్రెస్ట్ యూస్ చేసుకోవాలంటే గ్రిడ్ లో మన గ్రిడ్ యూస్ చేసుకుంటారు కాబట్టి దీంట్లోకి వాళ్ళు ఏదైనా తీసుకొని చేసుకోవచ్చు. మంత్లీ 500 లాగా, అంటే ఊరికనే ఎవ్రీడే నేను ఒక 100 ఒక 10-15 తీసుకోవాలనుకోండి, ఊరికే నేను స్కాన్ చేసి పే చేయాలి కదా. సో అందుకనేసి మంత్లీ లాగా పెట్టేస్తే ఈజీ కదా, వాళ్ళకి కూడా ఏదైనా చేసుకోవచ్చు. ఓకే ఓకే, మీరు మగ్గం వర్క్స్ అవి కూడా అన్నారు కాబట్టి చాలా యూజ్ అవుతుంది. అన్ని చేసుకోవచ్చు. మగ్గం వర్క్స్ అయితే డైలీ కావాలి కదా వాళ్ళకి. డైలీ అవి అవసరపడతాయి, ఇవి కూడా క్యాన్వాజులు అన్నీ అవసరపడతాయి. మనం క్యాన్వాస్ ఇప్పుడు నేను దీనికి క్యాన్వాస్ వేయాలి కంపల్సరీ, ఎందుకంటే ఇది కట్ షేప్ కాబట్టి ఖచ్చితంగా వేయాల్సిందే. ఇప్పుడు క్యాన్వాస్ కూడా నేను కట్ చేసుకుంటాను కదా, నాకు ఈ నెక్ ఉంది, నేను వేరే నెక్ నేను పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం మ్యాంగో సైజ్ పెడదాం అనుకున్నాము. ఇప్పుడు నేను పింట్రెస్ట్ నుంచి దీనిలో తీసుకుంటాను చూడండి. ఇప్పుడు మీరు మ్యాంగో అడిగారు కదా శశి గారు, మ్యాంగోని మనం ఇక్కడ పెట్టాలనుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు దాన్ని మనం దీని సైజుకి తీసుకొచ్చి మనకి ఎంత సైజు కావాలో ఆ సైజు మనం చేసుకుంటాము. ఆ సైజు ప్రకారం దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటాము.
ఓకే, ఇప్పుడు మన సిస్టమ్ లో మ్యాంగో చేసి చూడండి, ఇప్పుడు మనం ఇది ఇక్కడ ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తగ్గిస్తాను చూడండి. ఇప్పుడు ఓకే, మిడిల్, ఇప్పుడు దీన్ని మనం మిడిల్ పెట్టుకుంటాము. మనకి ఎక్కడ కావాలో ఏ ప్లేస్లో మనం ప్లేస్ చేసుకుంటున్నామో ఆ ప్లేస్ తీసుకుంటాము. సో ఇలా తీసుకుంటాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు స్టిచ్చింగ్ తర్వాత ఇది ఓకే. ఇప్పుడు స్టిచ్చింగ్కి నాకు ఇక్కడికి కావాలి కదా, నేను డ్రాయింగ్ కూడా అక్కడికే చేసుకోవాలన్నమాట. అంటే నేను డైరెక్ట్గా మన క్లాత్ మీద చేస్తున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ లోపలికి కుట్టిన తర్వాత ఇది ఎలాగో అక్కడికి వచ్చేస్తుంది. సో దీని తర్వాత లోపలది ఇలా మనం డ్రా చేసుకుంటాం. ఇది నెట్ వేసుకుందాము, దీనిపైన ఈ మ్యాంగోనే. అప్పుడు ఇంకొంచెం పెద్దది కావాలేమో లావణ్య, మ్యాంగో లోపల ఇంకో మ్యాంగో రావాలి కదా మనకి. ఇది సరిపోద్ది శశిగారు, బ్యాక్ సైడ్ కదా మనం వేసుకుంటున్నాము, చేసేటప్పటికి వచ్చేస్తుంది. ఎంత ఈజీగా ఉంది చక్కగా. సో దీన్నే మనం క్యాన్వాస్, ఓకే, క్యాన్వాస్ కూడా ఎట్ ఏ టైం కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటుందని చేసేస్తున్నారు. ఈజీగా ఇప్పుడు ఇదే డ్రా చేసుకున్నాను అనుకోండి, దీన్నే నేను 1/2 ఇంచ్ లోపల కట్ చేసుకుంటే ఇంకా నాకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంత ఫాస్ట్గా మనం నార్మల్గా డ్రా చేసాం అనుకోండి, మళ్ళీ మనం ఆలోచించాలన్నమాట. ఇది ఏ సైజ్ వస్తుంది, అంత ఫాస్ట్గా మనం ఇక్కడ డిస్ప్లే అవుతుంది కాబట్టి ప్రొజెక్టర్లోంచి. ఓకే, ఇది ఇలా తీసుకున్నాం కదా, దీన్ని మనం కట్ చేసుకోవచ్చు. మనం బ్లౌజ్ నెక్స్ కూడా ఇలా చేసుకోవచ్చేమో, అన్నీ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు క్యాన్వాస్ కటింగ్స్ ఉంటాయి కదా, మన డ్రెస్ క్లాత్ పెట్టి అప్పుడు చేసుకోకుండా ఇట్లానే ముందే చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం కుట్టేది అవే కాబట్టి అవి ఇప్పుడు మీషోలో చూస్తేనే 250 అలా ఉన్నాయి. 18 పీసెస్, ఓన్లీ 18 పీసెసే ఉన్నాయి. మనకి ఇది ఎంత పడుతుంది, ఒక పర్ మీటర్ వచ్చేసి 14 రూపీస్ అట్లా పడింది అనుకోండి. అవును, ఇంకా తిక్కుదైతే కనుక 20 రూపీస్ పడింది అనుకుందాము. అట్లయినా చాలా వస్తాయి కదా. అవునవును, 1 మీటర్కే మనకు చాలా వస్తాయి. అవును, చాలా చేసే కొద్దీ దీంట్లో ఫెసిలిటీస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి లావణ్య. ఇలాంటివే కదా, ఇప్పుడు మనం ఇలాంటి షేప్స్ చేసి పెట్టచ్చు, లేకపోతే లేజర్ మిషన్ ఉంటే అది యూసేజ్ వేరు. ఇలాంటి డ్రాయింగ్స్ చేసి ఇలా అనుకున్నాం కదా, ఇది యూజ్ చేసుకోవచ్చు, అది యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి స్టిచ్చింగ్ తర్వాత నేను ఇక్కడ కట్ చేసుకుంటాను ఇప్పుడు. అంటే దీన్ని కరెక్ట్గా కట్ చేసుకొని దానికి స్టిక్ చేసామనుకోండి, దానికి 1/2 ఇంచ్ లోపలికి ఉంటుంది అన్నమాట. ఇట్లా ఏ డిజైన్ అన్నా కూడా చేసుకోవచ్చు కదా లావణ్య, మనం ఏ డిజైన్ అయినా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు పింట్రెస్ట్ నుంచి మనం చూపించాం కదా, అలాంటి డిజైన్స్ ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాంగో, పెద్ద మ్యాంగోలో ఒక చిన్న మ్యాంగో లాగా వస్తుంది మన డిజైన్. అలాగే ఫ్లవర్ ఏవైనా చేసుకోవచ్చు, పెద్ద ఫ్లవర్ లో చిన్నది అట్లా కూడా చేసుకోవచ్చు. అలాగే ప్యాచ్ వర్క్ శారీస్ చేయొచ్చు. అవును, ఇవి శారీస్ చాలా చేసుకోవచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంకా. ఓకే, మనకి ఇదే రా సిల్క్ క్లాత్ ని ప్యాచెస్ కి కూడా వాడుకోవచ్చు కదా, ఇది ఈజీగా ఉంటుంది మనకి ప్యాచెస్ స్టిచ్ చేయడానికి. ఇదే శశి గారు, ఇప్పుడు ఇది ఇలా వస్తుంది అవుట్ లైన్, లోపల ఇది వస్తుంది. ఓకే, స్మాల్ మ్యాంగో వస్తుంది లోపల. దీన్ని ఇంకొంచెం తగ్గించుకున్నామంటే ఇంకొంచెం కరెక్ట్. ఇప్పుడు ఇది స్టిచ్ చేస్తే కొంచెం ఇంకా గ్యాప్ వస్తుంది కదా, లోపలికి వెళ్ళిపోతుంది కదా మనకి, 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇది ఈ లోపల కుట్టే మ్యాంగో క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, ఒకసారి కుడదాం దీన్ని. సో దీనికి స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి ఆ మ్యాంగో చేసి చూద్దాం. డ్రెస్ కంప్లీట్ అయిపోయింది, వేసేసారు, చాలా బాగా వచ్చింది కదా ఇది డిజైన్. అవును శశి గారు, ఇది ప్రింట్రెస్ట్ లో ఏ డిజైన్ అయినా మనం ఇలా ఈజీగా మన ప్రొజెక్టర్ వల్ల ప్లేన్ వచ్చేసి చక్కగా నీట్ గా చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ షేప్ వద్దు అనుకుంటే మనం వేరే షేప్స్ ఏదైనా ఇలా కావాలంటే ఇలా ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడ కూడా కట్ షేప్స్ కావాలనుకుంటే ఇక్కడ కూడా కట్ షేప్స్ ఇచ్చుకుంటాము. ఓకే ఓకే, దీనికి ఏదైనా పైపింగ్స్ కావాలనుకుంటే పైపింగ్స్ ఇవ్వచ్చు. నార్మల్గా మనం తీసుకుని రాసిల్ కాబట్టి నేను చేసేసేదాన్ని. ఓకే, హ్యాండ్స్కి అయితే ఇది తీసుకున్నాను. మనం మ్యాంగో ఇద్దాం అనుకున్నాం కదా,
సో ఎందుకు ఈ కర్వ్స్ ఉన్నాయి కదా, ఇదైతే క్లియర్గా కనిపిస్తుంది అనేసి నేను స్ట్రైట్ ఇది నెట్ తీసుకున్నాను. ఓకే ఓకే, బాగా వచ్చింది లావణ్య. ఇది ఇదిగోండి మన బ్యాక్ సైడ్ మ్యాంగో ఎలా వచ్చింది? ఇదిగోండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది బాగా వచ్చింది. ఇది నెట్ మ్యాంగో లోపల ఒక చిన్న మ్యాంగో లాగా నీట్ గా వచ్చేసింది. ఇట్లా ఏదైనా ఫ్లవర్ అయినా ఎలాగైనా ఇక్కడ మనం ఎంబ్రాయిడరీ కావాలనుకుంటే ఎంబ్రాయిడరీ చేసుకుంటాం. నేనైతే జస్ట్ థ్రెడ్తో లైన్ వేసా. ఇంకేదైనా కావాలనుకుంటే ఇంకేదైనా షేప్స్ కావాలనుకుంటే ఆ షేప్స్ తీసుకుంటాం. కడ్దాన వేసుకోవచ్చు, బీడ్స్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. చాలా నీట్ గా వచ్చేసింది లావణ్య. ఇంకోండి ఇక్కడ కింద కర్వ్స్ కావాలనుకుంటే కింద కూడా కర్వ్స్ చేసుకోవచ్చు మనం. ఈ కర్వ్ షేప్స్ కింద కూడా చేసుకోవచ్చు. అవును, మనకి అవుట్లైన్ ఈజీగా వస్తుంది కాబట్టి మనకి ఈజీగా కటింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికి కాలర్ ఇవ్వాలనుకోండి, కాలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి అటాచబుల్ కాలర్ కూడా చేసుకోవచ్చు. ఆ మోడల్ కూడా ఉంది కదా, Pinterest లో ఉంది అది కూడా. ఓకే, అది కావాలంటే అది కూడా చేసుకోవచ్చు. ఓకే, మనకి ఎలా కావాలన్నా అలా చేసుకోవడానికి చాలా వీలుగా ఉంది. చాలా బాగుంది, చాలా ఈజీగా తొందరగా కూడా అయిపోయింది. మన స్టిచ్చింగ్ కూడా కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి కర్వ్స్ అవి ప్రాపర్ మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా స్టిచ్చింగ్. నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది, టైలర్స్కి అయితే ఇంకొంచెం తక్కువ టైం పట్టొచ్చేమో. అదే ఓకే, మీకు కాబట్టి హాఫ్ అన్ అవర్ పట్టింది లావణ్య. అదే టైలర్ కుట్టాలంటే ప్లస్ టైలర్ మాస్టర్ కట్ చేయాలంటే చూడండి ఆయన ఎంత టైం తీసుకుంటాడో. ఆ మ్యాంగో కానీ ఈ కర్వ్స్ కానీ ఈ మోడల్ కానీ చేయాలంటే మనం Pinterest కాబట్టి మనం తీసేసుకున్నాము. అదే మాస్టర్కి ఇచ్చామనుకో హాఫ్ డే చేసేస్తాడేమో. హాఫ్ డే అయితే ఆల్రెడీ బొటిక్స్ వాళ్ళందరూ చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి ఈ మోడల్ కట్ చేయడానికి కూడా మళ్ళీ మాస్టర్ ఎక్స్ట్రానే తీసుకుంటాడు. ఎక్స్ట్రా చార్జే కదా చార్జ్ చేస్తాడు. టైం కూడా ఇప్పుడు వాళ్ళకయ్యే టైం కన్నా ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రానే పెట్టుకుంటాడు, కానీ తక్కువలో అయితే అవ్వదు. ఓకే, 2-3 బ్లౌజులు కట్ చేసే టైం తీసుకుంటాడు ఈ డ్రెస్ కట్ చేయడానికి. మ్యాంగోస్ వెనకాల మ్యాంగో కానీ లేకపోతే కట్ చేయడం కూడా కాదు, కానీ మళ్ళీ దాని స్టిచ్చింగ్ కి కూడా మనకు చాలా టైం పడుతుంది అనమాట వాళ్ళకి అది చేయడానికి కూడా. చేయడానికి కరెక్ట్ కర్వ్స్ అన్ని ఆల్రెడీ మనకి పీసెస్ అన్ని ఉన్నాయి కాబట్టి మనకి త్వరగానే అయిపోతుంది. ఈ కర్వ్ని బట్టి మనకి హ్యాండ్ కి ఎగ్జాక్ట్ గా ఈ కర్వ్ అది ఇచ్చేస్తుంది కాబట్టి మనకి ఈజీ అయిపోయింది. అదే వాళ్ళు చేయాలంటే కొంచెం టైం బాగా తీసుకొని చేస్తారు. అది నిజమే అది. ఎందుకంటే ఆల్రెడీ నేను బోటిక్స్ వాళ్ళని చూస్తుంటాను, ఓనర్స్ ని. వాళ్ళు ఎంతెంత టైంలు తీసుకుంటారో అని చెప్తారు. ఇది ఇస్తే హాఫ్ డే అయిపోతుంది అనుకుంటా గ్యారంటీగా. ఇదే కదండి ప్యాటర్న్ బ్లౌజెస్ ఏదైనా కూడా టైం తీసుకుంటారు. అట్లా కూడా మన ఈ ప్రాజెక్ట్ తీసుకుంటే ఎంత టైం సేవ్ అవుతుంది. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి లావణ్య. నెక్స్ట్ మన వీడియో చూసే వాళ్ళకి ఏదైనా డిజైన్ కనుక Pinterest లో చూసుంటే అది మనం చేయగలిగితే చాలా బాగుంటది కదా, వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. తప్పకుండా శశి గారు ఈసారి వాళ్ళకే చాయిస్ ఇద్దాం. అందరూ మీ కామెంట్ లో పెట్టండి, మీకు ఏ డిజైన్ ఇష్టమో అది పిక్చర్ పెట్టండి Pinterest లోది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మేము డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ నెక్స్ట్ వీడియోకి అదే ప్లాన్ చేసి అదే స్టిచ్ చేసి అదే మనం చూపిద్దాం. ఓకే ఓకే శశి గారు, ఓకే అండి. ఈసారి బెటర్ అసలు ఇంకేం మోడల్స్ ఇస్తారో చూద్దాం. ఓకే, మన యూట్యూబ్ వ్యూవర్స్ చాయిస్ ప్రకారం మనం నెక్స్ట్ డిజైన్ చేద్దాం. ఓకే, డన్.